ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणि विचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ శ్రోతలందరికీ స్వాగతం. మనం ఈ 5వ భాగంలో 3వ అధ్యాయానికి వచ్చాం. ఈ భగవద్గీత 3వ అధ్యాయం చదవబోయే ముందు మనం 2 అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం చూద్దాం ఒకసారి త్వరగా. మొదటి అధ్యాయంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి మధ్య సంవాదంలో భాగంగా దుర్యోధనుడి యొక్క ఈర్ష్యా స్వభావాన్ని చూపించారు. తర్వాత చివరికి అధ్యాయం చివరికి వచ్చేసరికి అంటే తర్వాత కృష్ణుడు అర్జునుడు కూడా ఈ భగవద్గీత సీన్లో ఎంటర్ అవుతారు. అయిన తర్వాత అర్జునుడు సైన్యం మొత్తం చూడదలుచుకుంటాడు. మొదటి అధ్యాయంలో ఎవరెవరు యుద్ధానికి ఉత్సుకులై వచ్చారో ఆ తర్వాత అర్జునుడు ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే కృష్ణుడిని రథాన్ని తన 2 సేనల మధ్యలో ఉంచి 2 వైపులా ఉన్నటువంటి సేనల్ని ఎవరైతే యుద్ధానికి ఉత్సుకులై ఉన్నారో వాళ్ళని చూడదలుచుకున్నాడు. కానీ తన భౌతికమైనటువంటి దృష్టితో చూస్తున్నాడు కాబట్టి వాళ్ళందరినీ అర్జునుడు దీలా పడిపోయాడు. యుద్ధం చేయలేక అర్జునుడు ఏమన్నాడు, 4 రకాల కారణాలు ఇచ్చాడు. ఆ 4 రకాల కారణాలకి కృష్ణుడు 2వ అధ్యాయంలో 4 సమాధానాలు కూడా ఇచ్చాడు. దానికి ముందు సమాధానాలు ఇవ్వడానికి ముందు 4 భాగాల్లో మనం 2వ అధ్యాయం చూసాం. మొదటి భాగం వచ్చేసి శరణాగతి. ప్రతి ఒక్కళ్ళు కూడా అర్జునుడు అంతటి గొప్పవాడే గురువుకి శరణాగతి అయినప్పుడు, అంటే ఇక్కడ భగవంతుడిని గురువుగా స్వీకరించినప్పుడు మనం ఎంత. ఇక రెండవది వచ్చేసి కృష్ణుడు ఐడెంటిటీ గురించి చెప్తాడు, గుర్తింపు గురించి చెప్తాడు. గుర్తింపు అంటే మనం ఎవరు, మనం బయటికి కనబడుతున్నటువంటి శరీరం కాదు, మనం ఆత్మ అనేటువంటి శ్లోకాలు చెప్తాడు. చాలా శ్లోకాల్లో రకరకాల కోణాల్లో ఆత్మని నిరూపిస్తాడు కృష్ణుడు. ఆ తర్వాత ఇంకేం చూసామంటే ఈ యొక్క బుద్ధి యోగం చూసాం, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. బుద్ధి యోగాన్ని చూసాం. బుద్ధి యోగంలో అంటే యోగం అంటే ఏంటో చూసాం. తర్వాత రకరకాల యోగాలను చూసాం. తర్వాత బుద్ధి యోగాన్ని చూసిన తర్వాత చివరికి అర్జునుడు యొక్క స్థిత ప్రజ్ఞను గురించి అడుగుతాడు. సో భగవంతుడిని చేరుకునే ఎవరైతే జీవన్ముక్తుడు ఉన్నాడో ఆ జీవన్ముక్తుడి గురించి అడుగుతాడు. అడిగిన తర్వాత ఇవాళ ఆ జీవన్ముక్తుని గురించి చెప్తాడు కృష్ణుడు 72 శ్లోకాల వరకు. ఇప్పుడు 3వ అధ్యాయం. 3వ అధ్యాయం ఎలా మొదలవుతుంది? ఒక రకంగా చెప్పాలంటే 2 అధ్యాయంలో భగవద్గీత ముగిసిపోయింది. ఇక 3వ అధ్యాయంలో ఏంటంటే ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో చెప్పినటువంటి భాగాల్ని చాలా విపులీకరంగా కృష్ణుడు కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, అష్టాంగ యోగము, తర్వాత భక్తి యోగము, తర్వాత జ్ఞాన అంటే వీటన్నింటినీ కూడా విస్తారంగా కృష్ణుడు వివరిస్తాడనమాట. మనం ఈ యొక్క అధ్యాయంలో మీరు చూసినట్లు గీతాసారం అధ్యాయం 3 కర్మయోగం. ఈ యొక్క అధ్యాయం యొక్క పేరే కర్మయోగం. ఈ అధ్యాయంలో కర్మ అంటే మనం చేసేటువంటి కార్యాలని ఏ విధంగా భగవంతుడితోటి అనుసంధానం చేయాలి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు విపులీకరిస్తాడనమాట. సో ఈ కర్మయోగము ఒక రకంగా చూస్తే ఈ యొక్క యోగ నిచ్చెనకి మొదటి మెట్టు, మొదటి సోపానం. ఈ మొదటి సోపానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఈ యొక్క సోపానం యొక్క విశిష్టత ఏంటి, ఈ యొక్క సోపానం నుంచి మనం ఏ గమ్యానికి చేరుకోవచ్చు, ఇటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం. మనం మరొక మారు ఏం చేద్దామంటే ఒకసారి రివర్స్ చేద్దాం. యోగము అంటే ఏంటో చెప్పాము. మనం ఏం చెప్పాము 2వ అధ్యాయంలో చదివినప్పుడు? యోగం అంటే ఈ యుజ అనే శబ్దం నుంచి వస్తుంది సంస్కృతంలో. యుజ అంటే సంధించడం, యోగం అంటే సంధించే పద్ధతి అనమాట. సో ఆత్మని భగవంతుడితోటి అనుసంధానం చేసేటువంటి పద్ధతిని మనం యోగ పద్ధతి అంటాం, దాన్ని యోగము అంటాం. సో రకరకాల పద్ధతుల్లో మనం కృష్ణుడితోటి మనం ఏం చేయొచ్చు, కలవచ్చు. అంటే కృష్ణుడితోటి మన కార్యాలని మనల్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. సో దాంట్లో మొదటి మెట్టు ఏమంటే కర్మయోగం. మనం చేసేటువంటి కార్యాల ద్వారా కృష్ణునితో ఏ విధంగా అనుసంధానం పొందడం. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ యొక్క అధ్యాయాన్ని మనం త్వరగా చూద్దాం. అధ్యాయంలో సో 4 పాఠాలు చెప్పుకుందాం. మొదటి పాఠం వచ్చేసి
త్యాగ లేదా రెనౌన్సియేషన్. అంటే రెనౌన్సియేషన్ అంటే ఇది వైరాగ్యం అనమాట. వైరాగ్యం ముఖ్యమా? లేదంటే కార్యం ముఖ్యమా? ఎందుకంటే అర్జునుడికి ఈ యొక్క ప్రశ్న ఎందుకు ఉదయించిందంటే రెండవ అధ్యాయంలో 37వ శ్లోకంలో అక్కడి నుంచి 37వ శ్లోకం నుంచి బుద్ధియోగం అనేది మొదలవుతుంది. అంటే నువ్వు జ్ఞానంతో తెలుసుకొని నువ్వు ఈ భౌతిక యొక్క జగత్తు యొక్క కర్మఫలాన్ని వదిలేయాలి అనేటువంటి చిన్న వైరాగ్యాన్ని కృష్ణుడు అక్కడ జోడించాడనమాట. సో అక్కడ అర్జునుడు స్ట్రక్ అవుతాడనమాట. అయిన తర్వాత ఇక జీవన్ముక్తుల గురించి కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా ఏమంటే ఏదో విధంగా ఈ యొక్క భౌతిక జగత్తు యొక్క కార్యాలను వదిలేసి నువ్వు ముక్తుడు అయిపోవాలి అంటే నీ గమ్యం ముక్తికి వెళ్ళటం. ఇది స్పష్టంగా భగవంతుడు చెప్పాడు. సో ముక్తిని పొందదలుచుకున్నప్పుడు మరి ఈ కార్యాలు ఎందుకు చేయడం? ఇప్పుడు ఈ కార్యాన్ని వదిలేసి ఇప్పుడే ముక్తికి వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. మనం ఎందుకని ఈ పనులని చేయాలి? డబ్బు సంపాదించడం, లేకపోతే ఇంకొక కార్యం చేయటం, ఇంకొకరిని మనం ఏదైతే మన కార్యాలు ఉన్నాయో ఇవన్నీ ఎందుకు చేయాలి? వీటిని వదిలేస్తే సరిపోతుంది కదా, చివరికి ముక్తే కదా పొందాల్సింది. ఈ ప్రశ్న ఉదయిస్తుంది అన్నమాట అర్జునుడి మనసులో. నన్ను యుద్ధం చేయమంటున్నాడు, పైగా ఇక్కడ బుద్ధియోగం గురించి చెప్పాడు. బుద్ధియోగంలో జీవన్ముక్తుడు అవడం ఎలా చెప్పాడు? మన జీవితం యొక్క లక్ష్యము ఏంటది? ముక్తులు అవడం. మరి ఇప్పుడు నేను ముక్తుడిని అవ్వాలా లేదంటే ఈ కార్యాల్లో నిమగ్నం అవ్వాలా అనేటువంటి ప్రశ్న అర్జునుడి మనసులో ఉదయిస్తుంది. సో ఈ ప్రశ్నకి సమాధానంగా ఈ కర్మయోగం ఎంత గొప్పది అని కృష్ణుడు చెప్తుంటాడు. ఎందుకని గొప్పదంటే అనే విషయం కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఇది మొదటి సోపానమే, చివరికి మనం చేరాల్సింది ముక్తే. కానీ ఈ కర్మయోగం యొక్క ప్రయోజనం ఏంటి, కర్మయోగాన్ని ఎందుకు పాటించాలి అనేటువంటి చెప్తాను. సో అయితే మనం ఏ యోగం చదువుకుంటున్నా సరే మనం ఎప్పుడు కూడా ఈ నిచ్చెనని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీంట్లో మొదటి మెట్టు మాత్రమే కర్మయోగం. కర్మయోగానికి ఒక గమ్యం ఉంది. ఆ గమ్యంలో నెక్స్ట్ రెండవ సోపానానికి వెళ్ళటం అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. కర్మయోగం యొక్క కార్యాలను చేస్తూ కూడా రెండవ సోపానానికి వెళ్ళటం ముఖ్యం. ఆ 2 నుంచి 3వ సోపానానికి వెళ్ళటం కూడా ముఖ్యం. చివరికి గమ్యానికి చేరడం ముఖ్యం. సో కర్మయోగం యొక్క వైశిష్టతని కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్తాడు. త్వరగా మనం ఇది మొదటి పాఠం. ఇక రెండవ పాఠం వచ్చేసి మనం యోగ నిచ్చెన మనం ఆల్రెడీ చూసినాం. ఇక్కడ కొంచెం విపులంగా యోగ నిచ్చెన యొక్క గమ్యాలు ఏంటి, ఏ యోగం నుంచి ఎటువైపు వెళ్ళొచ్చు అనేది చూస్తాము. తర్వాత ఇక మూడవది వీళ్ళని ఆదర్శప్రాయులైనటువంటి కర్మయోగులు. జనక మహారాజు కృష్ణుడు తన సొంత ఉదాహరణ ఇస్తాడు ఈ మూడవ పాఠం. ఇక 4వ పాఠం వచ్చేసి మరి ఆత్మక్షత్రువు ఎవరు, మన గమ్యాలని చేరుకోకుండా మనల్ని ఆపేదెవరు. సో ఈ 4 పాఠాలు మనం త్వరగా ఇంకా మన దగ్గర ఉన్నటువంటి 15-20 నిమిషాల్లో చాలా క్లుప్తంగా చూద్దాం. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక అరగంటలో ఒక భగవద్గీత అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. అయినా సరే మనం ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఏమంటే మనం ఇంకా ఎక్కువ భగవద్గీతని వినటానికి ఒక సోపానంగా మాత్రమే తీసుకోవాలి. ఇక నేను మొత్తం భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని పూర్తి విశదీకరంగా చెప్పేటువంటి అవకాశం మన దగ్గర లేదు. ఓకే, మొదటి పాఠం చూద్దాం. మొదటి పాఠంలో మరి కర్మ సన్యాసం తీసుకోవాలా లేదంటే కర్మయోగం చేయాలా, అంటే కార్యం చేయాలా లేదంటే సన్యాసం తీసుకోవడం అంటే కర్మాన్ని త్యజించాలా, ఏది ఉత్తమం అని అడుగుతాడు మన మిత్రుడు. సో దీనికి సమాధానం, సో అర్జునుడికి ప్రశ్నలు 2 శ్లోకాలు అడుగుతాడు. మనం ఇక్కడ చూస్తున్నట్టు ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది ఈ చిత్రం అనేది. సో అర్జునుడి సందేహం 1-2 శ్లోకాలు అడుగుతాడు. 3-16 ఏ విధంగా జ్ఞానం కంటే నిష్కామ కర్మయోగం చాలా మంచిది అని చెప్తాడు అర్జునుడికి కృష్ణుడు. ఇక 36-47 వరకు యోగ మార్గమున ఎవరు శత్రువు అని చెప్తాడు. ఇక 17-35 వరకు సో ఎందుకు కర్మయోగాన్ని అనుసరించాలి, ఎవరు అనుసరించాలి అనే ఈ యొక్క 4 భాగాలు మనం చూస్తున్నాం. సో మొట్టమొదటిది మనం మొదటి భాగంలో సో ఇద్దరున్నారు. కృష్ణుడు ఏం చెప్తాడంటే 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి కర్మ త్యాగం చేసేవాళ్ళు, దాన్ని జ్ఞానయోగి అంటారు. జ్ఞానులు ఏ కార్యం చేయడానికి అన్ని భౌతికమైన కార్యాలు మేము చేయము వదిలేసి వెళ్ళిపోతాం, త్యజిస్తారు. ఇక కర్మయోగి అంటే మనకి ఇచ్చినటువంటి కార్యాలని చేసేవాడు, మన నిర్దిష్టమైనటువంటి మనకి అప్పచెప్పినటువంటి కార్యాలని అంటే భౌతిక జగత్తులో కార్యాలని నెరవేర్చేవాడిని కర్మయోగి అంటారు.
మరి ఈ రెండిట్లో ఏది శ్రేష్టం అని చెప్పేసి అర్జునుడు అడిగాడు అనమాట. సో 3-9 శ్లోకాల్లో కృష్ణుడు చాలా జాగ్రత్తగా వివరిస్తాడు. ఎందుకని కర్మయోగం శ్రేష్టం అని చెప్పాడంటే దానికి కారణం కూడా వివరిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఒక మంచి ఆ, రెండు రెండు రకాల వాటిని చూస్తున్నారు మీరు ఇక్కడ. ఏం చూస్తున్నారు? ఇక్కడ వీళ్ళు ఎవరండి? వీళ్ళందరూ సాధువులు. అపరిపక్వమైనటువంటి త్యాగాన్ని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ భౌతిక జగత్తు యొక్క ఇంద్రియార్థాలు, అంటే ఇంద్రియాలకి వస్తువులు ఉంటాయి. ప్రతి ఇంద్రియానికి మనకు ఒక వస్తువు ఉంటుంది అన్నమాట. మన కంటికి రూపము, మన నాసికకి మంచి సుగంధము, తర్వాత మన జిహ్వకి మంచి రుచి, మన చెవులకి మంచి శబ్దాలు, వినసొంబైన సంగీతాలు, చివరికి చర్మానికి చాలా ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి వస్తువులు, చాలా సాఫ్ట్గా ఉండేటువంటి వస్తువులు. ఇవి కర్మ ఇంద్రియాలకి ఇంద్రియార్థాలు అంటారు, ఇంద్రియార్థ వస్తువులు. మరి మనకి భౌతిక జగత్తు నుంచి ఏమంటారంటే దీన్ని వైరాగ్యాన్ని ఇంకా వృద్ధి చేసేసుకోలేదన్నమాట. అపరిపక్వంగా ఉంది. ఆ యొక్క జ్ఞానం అనేది అపరిపక్వంగా ఉంది. ఈ భౌతిక జగత్తుని మనం బంధించేది అపరిపక్వంగా ఉంది. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ త్యాగానికి వెళ్తారో, ఈ వాళ్ళ కార్యాన్ని వదిలేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళందరూ సాధువులు ఏం చేస్తున్నారంటే ఫుట్బాల్ ఆడుతున్నారు ఒక పక్కన, ఇంకొక సాధువు ఏం చేస్తున్నాడు? గంజాయి తాగుతున్నాడు, లేదంటే ధూమపానం చేస్తున్నాడు. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందండి? సాధు వేషం వేసుకొని ధూమపానం, వీళ్ళు సాధు వేషం వేసుకొని ఫుట్బాల్ ఆడటం అంటే ఏమిటి అర్థం అంటే అపరిపక్వమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే మనం వాళ్ళని చూసి నవ్వుతాం అనమాట. మీరు కాషాయ బట్టలు వేసుకున్నారు, ఏమండి మీరు కూడా ఇలా చేస్తున్నారు చాలామంది అడుగుతుంటారు. అప్పుడు తప్పులు ఎవరైతే చేస్తారు వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అందుకని కాషాయ వస్త్రాలు ఇలాని కాదు, నేను కాషాయ వస్త్రాలు వేసుకున్నాను కాబట్టి నేను సన్యాసిని అయిపోలేదు, కానీ మేము ట్రైనింగ్లో ఉన్నాం అన్నమాట. సో ట్రైనింగ్లో నుంచి చాలామంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. అది కూడా ఏం తప్పలేదు, ఎందుకంటే బ్రహ్మచారులు అంటాం మనం. బ్రహ్మచారులు కూడా సాఫ్రాన్ వేసుకోవచ్చు, కానీ ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి కార్యాలు వాళ్ళు ఎప్పుడైతే ఆకర్షిస్తాయో అప్పుడు మళ్ళీ వాళ్ళు అంటే రెస్పెక్ట్ఫుల్గా మరొక ఆశ్రమానికి, అంటే గృహస్థాశ్రమానికి అని వాళ్ళు వెళ్ళొచ్చు. దాంట్లో తప్పేమీ లేదన్నమాట. కానీ సాఫ్రాన్ వస్త్రాలు వేసుకుని, కాషాయ వస్త్రాలు వేసుకొని ఇటువంటి కార్యాలు చేయడం మాత్రం తప్పనిసరిగా తప్ప. కాషాయ వస్త్రాలు త్యాగాన్ని చూపిస్తుంటే ఇక్కడ వీళ్ళు ఆడేటువంటి ఫుట్బాల్ కానీ ఇవి ఆసక్తిని చూపిస్తూ ఉంటాయి. సో అనాసక్తిని లేదంటే ఈ యొక్క వైరాగ్యాన్ని కావలసినంతగా ఇంకా పెంపొందించుకోకుండా ఎవరైనా సరే త్యాగాన్ని చేశారనుకోండి, ఈ భౌతిక జగత్తుని చేయించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి పరిస్థితికి వెళ్తారు అనేది మొట్టమొదటి పాయింట్ అన్నమాట. అందుకనే అర్జునుడు కూడా ఏం చేస్తాడు ఇప్పుడు? ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మనం అర్జునుడి విషయంలో చూడచ్చు. అర్జునుడి విషయంలో ఏంటంటే అర్జునుడు ఏమంటున్నాడు? ముందు యుద్ధం చేస్తానని చెప్పేసి చాలా వీరోచితంగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళందరినీ చూసి కొంచెం ప్రేమ కలిగి ఏమంటున్నాడు ఇప్పుడు? నేను యుద్ధం చేయను, అడవికి వెళ్ళి నేను అడుక్కుని తింటాను, అంటే భిక్షం ఎత్తుకుని తింటాను అంటున్నాడు. మరి ఎవరన్నా దానం అనేది ఇవ్వలేదనుకోండి, భిక్షం ఇవ్వలేదనుకోండి, అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు? కత్తి తీస్తాడనమాట. అదేంటా నువ్వు భిక్షం అడిగి తీసుకోవడానికి వచ్చావు, నువ్వు కత్తి తీస్తున్నావేంటి? ఎందుకు? క్షత్రియ స్వభావం బయటకు వస్తుంది అనమాట. సో అందుకనే మన స్వభావాన్ని పూర్తిగా నిగ్రహం చేసుకోకుండా, లేదంటే పూర్తి నియంత్రణలో లేకుండా, లేదంటే కనీసం గురువు చెప్పేటువంటి ఆజ్ఞలకి లోబడి వర్తించకుండా ఎవరైనా త్యాగం చేశారంటే వాళ్ళు ఇటువంటి విపత్కరమైన పరిస్థితికి వెళ్తారు. ఎందుకంటే ఇంద్రియాలు అనేవి ప్రతి క్షణం కూడా అవి ఏదో ఒక కార్యాలను మనం నిమగ్నం చేస్తూ ఉంటాయి. నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టత్ అకర్మ. ఇక్కడ ఉంది శ్లోకం. కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణం. ఈ 3 గుణాల నుంచి ఈ కార్యాలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయి. ఒక క్షణం కూడా నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృతి. ఏమి చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేమన్నా. అందుకని కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి. కార్యాలన్నీ ఈ త్రిగుణాల నుంచి పుడుతున్నాయి. మరి నిద్రపోతాం కదండి, అప్పుడేం కార్యాలు చేస్తున్నాం? అప్పుడు కూడా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? కళ్ళకంటాం. మెంటల్గా అనేది యాక్టివిటీ అనేది నడుస్తూనే ఉంటుంది. సో మైండ్ యాక్టివిటీ చేస్తుంది, అంటే మైండ్ కూడా అది కూడా కార్యమే అనమాట. మనం కార్యాలని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేం.
పూర్తిగా ఆధ్యాత్మిక కార్యాల పట్ల మనకి ఆసక్తి కలగకుండా అందుకని ఈ భౌతిక జగత్తుని వదిలి వెళ్ళకూడదు. సో, అందుకని కర్మయోగం అనేది చాలా అవసరం. అందుకని నియతం కర్మ నియతం కర్మ అంటే నీ యొక్క నీ యొక్క స్వభావానికి సంబంధించినటువంటి నీ కర్మ నువ్వు తప్పనిసరిగా నువ్వు పాటించాలి అని 3-9 శ్లోకాల్లో అర్జునుడికి నిష్కామ కర్మయోగం గురించి చెప్తాడు. జ్ఞానయోగం కంటే చాలా శ్రేష్టం. ఈ నిష్కామ కర్మయోగం గురించి మనం చివరిసారి చూసాం. సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం అంటే కార్యాల ద్వారా మనం కృష్ణుడిని లేదా భగవంతుడిని అనుసంధానం చేయటం. మరి సకామ కర్మయోగం అంటే వాళ్ళు కనుక కార్యాలకి కానీ కార్యాల నుంచి వచ్చే ఫలాలకు కానీ ఆసక్తిగా ఉంటే అని సకామ కర్మయోగం అంటారు. ఈ రెంటికి ఆసక్తిగా లేకుంటే కనుక అటువంటి కార్యాలు నిష్కామ కర్మయోగం అంటారు. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు కార్యం చెయ్యి, చేస్తూ నువ్వు నిష్కామ కర్మయోగం చేయమంటున్నాడు కృష్ణుడు. నిష్కామ కర్మయోగం అంటే రెండో స్థాయికి చెందినటువంటి కర్మయోగం. నీ కార్యాలు చేస్తూ ఫలం ఏమొస్తుందో వదిలేసాయి, నువ్వు దాని గురించి చింతించొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను అనమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞార్థాత్ కర్మ అంటే నువ్వు చేసేటువంటి కార్యం దేనికోసం చెయ్యి? యజ్ఞం కోసం చెయ్యి. యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణువు. యజ్ఞం అంటేనే విష్ణువు. అఫ్కోర్స్ యజ్ఞం అంటే మనం అగ్నిగుండంలో నెయ్యి, తర్వాత ధాన్యాలు వీటన్నిటి కూడా సమర్పిస్తున్నాం. సో వాటిలో భగవంతుడు చెప్తాడు ముందు 5వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే వీటన్నిటి నేనే, దాంట్లో సమర్పించే నెయ్యిని నేనే, సమర్పించేటువంటి ఏముంటుంది స్పూన్ ఉంటుంది కదా దాన్ని నేనే, దానికి కావాల్సినటువంటి ఏదైతే ఇవన్నీ నేనే చెప్తాను. యజ్ఞ అంటే ఇంకొక అర్థం కూడా విష్ణు అన్నమాట. యజ్ఞార్థాత్ కర్మ, నీ కార్యాలు ఎవరి కోసం చెయ్యి? ఫలం కోసం చేయకు. నిష్కామ ఫలం కోసం అంటే నిష్కామంగా చెయ్యి, భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యి. నేనే భగవంతుడిని, నా ప్రీత్యర్థం చేయ, నేను చెప్తాను యుద్ధం చేయమని. అందుకనే కార్యతే హి కర్మ, తప్పనిసరిగా నువ్వు కార్యాలను వర్ణించాల్సి వస్తుంది, నువ్వు కత్తి తీస్తావు భిక్షం ఇవ్వకపోతే. అందుకని అటువంటి కార్యం నా గురించి చెయ్యి. దీన్ని నిష్కామ కర్మయోగం అంటారు అన్నమాట. సో లోకోయం కర్మబంధన, లేదంటే కార్యాలు ఏమవుతాయి? భగవంతుడి గురించి చేయకపోతే మనం ఇంకో కార్యం చేస్తాం, ఆ కార్యాలు మనకి కర్మ బంధనం ఇస్తాయి. అంటే మంచి చెడు అనేటువంటి 2 రకాలైనటువంటి ఫలాలను ఇస్తాయి. సో ఆ ఫలాలు మన ఈ భౌతిక జగత్తులో బంధించి వేస్తాయి అన్నమాట. అందుకని నిష్కామ కర్మయోగం చేస్తే మన ఈ ఫలాలను బంధించవు. సో ముందుకు వెళ్తే రెండవది, సో మనం ఆల్రెడీ ఈ నిచ్చెనని చూసాం, యోగ నిచ్చెన. కర్మయోగం నిష్కామ కర్మయోగం చేయడం వల్ల నెమ్మదిగా మనం జ్ఞానయోగానికి వెళ్తాం. జ్ఞానం అంటే ఏంటి? ఈ భౌతిక జగత్ అనేది భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని వదిలివేస్తాం, దాన్ని జ్ఞానయోగం అంటారు. సో వాళ్ళు కార్యాలు చేయరు, వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ మనసుని పరిపరిధాలుగా ఆలోచిస్తుంటారు అన్నమాట, శాస్త్రాలను చదువుతూ వాళ్ళు. సో ఎనీవే కర్మయోగం నుంచి ఈ భౌతిక జగత్ అనేది నాకు ఆనందాన్ని ఇవ్వదు అనేటువంటి జ్ఞానానికి వెళ్తాం యాక్చువల్గా. సో దాని నుంచి భక్తి యోగం, ఇదొక మార్గం ఉంది. సో కర్మకాండ అని చెప్పారు ఇక్కడ. కర్మకాండ అంటే ఏంటంటే యోగానికి ముందు అనమాట. యోగానికి ముందు ఏంటి కర్మకాండ అంటే, ఈ కార్యం చేయడం వల్ల నీకు ఈ ఫలం వస్తుంది. మనం ఆల్రెడీ చర్చించాం దీని గురించి. ఫలానా కార్యం చేయడం వల్ల నువ్వు పుత్రుడు కోసం ఈ యజ్ఞం చేస్తే, పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే పుత్రుడు లభిస్తాడు. లేదంటే నువ్వు ఆర్థిక సంపద కోసం నువ్వు ఈ యజ్ఞం చేస్తే నీకు ఆర్థిక సంపద వస్తుంది. ఇటువంటి ఫలాపేక్షకు సంబంధించినటువంటి కార్యాలని, నీకు ఇది కావాలంటే ఈ దేవుడి దగ్గరికి వెళ్తే నీకు ఇది దొరుకుతుంది. నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళావనుకో నీకు ఆరోగ్యం దొరుకుతుంది. నువ్వు వినాయకుడి దగ్గరికి వెళ్ళావనుకో నీ కార్యాలు సఫలంగా జరుగుతాయి, అంటే విఘ్నాలు లేకుండా జరుగుతాయి. సో రకరకాల దేవతల వైపు వెళ్ళడానికి. సో వాళ్ళు నిజానికి దేవతల్ని పూజిస్తున్నారా? నిజానికి వాళ్ళు దేవతలను పూజించట్లేదండి, వాళ్ళు ఫలాన్ని పూజిస్తామని. ఎందుకని? ఈ దేవత ఈ ఫలానా ఫలం ఇవ్వలేదనుకోండి, ఇంకో దేవత దగ్గరికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు పూజించే దేవతల్ని కాదు, వాళ్ళు పూజించేది ఫలాన్ని మాత్రం. దాని నుంచి సకామ కర్మయోగం అంటే ఫలాల పట్ల ఆపేక్ష ఉంది, కానీ నేను భగవంతుడికి అర్పిస్తాను, దాంట్లో కొంత భాగాన్ని నేను భగవంతుడికి అర్పిస్తాను. ఆ ఫలాల నుంచి కానీ ఇది లేదు, నాకు నచ్చిన కర్మ చేస్తాను, దాంట్లో ఒక భాగాన్ని ఇస్తాను భగవంతుడికి. ఆ విధంగా నిష్కామ కర్మయోగం అంటే ఫలాలు భగవంతుడికి, కార్యం నేను చేస్తాను, నీ కార్యం పట్ల ఆసక్తి ఇంకా ఉందండి, అది నిష్కామ కర్మయోగం. తర్వాత దాని నుంచి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది, జ్ఞానం నుంచి భక్తి వస్తుంది అన్నమాట. సో జ్ఞానం నుంచి భక్తి అంటే ఈ విధంగా మనం చూద్దాం, ముందుకు చూస్తాం ఇంకా ఆ యోగాలకు వెళ్ళినప్పుడు ఫలానా యోగం. సో ముందుకు వెళ్దాం. సో ఇది యోగ ఇచ్చిన యొక్క విస్తారం అన్నమాట. ఇది యోగ నిచ్చెన. ముందు జంతు జీవనం అంటే ఏది చేయాలనిపిస్తే అది చేసేయి, దాని ఫలం ఏంటి?
ఏ ఫలం దేనివల్ల వస్తుంది, ఏం ఆలోచించలేదు. నీకు నిద్రపోవాలని నిద్రపో, నీకు తినాలని ఆకలేస్తున్నా తినేసి. వాటికి అంతే కదా జంతు జీవనం అనేది ఏంటి? ఎందుకు ఏ కార్యం చేస్తున్నావు? నాకు ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తాను. ఇది జంతు జీవనం అనమాట. అలా అలా ఎవరన్నా ప్రవర్తిస్తుంటే. ఇక రెండోది వచ్చేసి కర్మకాండ. కర్మకాండ ఈ ఫలం కావాలి నాకు, అందుకని ఈ కార్యం చేస్తాను. ఈ ఫలం కావాలి, ఈ కార్యం చేస్తాను. సో ఇది ఆలోచన, ఫలాల పట్ల ఆపేక్షతోటి ఆ ఫలానా కార్యాలను చేయడం అనేది కర్మకాండ అంటారు మనం. సో మనం కర్మలు చేస్తారంటుంటారు కదా. కర్మలు అంటే పెద్దవాళ్ళకి కర్మలు చేస్తుంటారు, చనిపోయిన వాళ్ళకి. అంటే ఏంటి అర్థం అండి ఏంటి అక్కడ? నేను ఇది చాలా సులభమైనటువంటి పదాల్లో ఉపయోగిస్తున్నాను. ఈ కర్మ చేయడం అంటే ఏంటంటే, వాళ్ళు ఈ దేహం వదిలేసి వెళ్ళారు. సో వాళ్ళకి తర్పణం అర్పించడం అన్నమాట. వాళ్ళు తర్పణం అర్పించడం అంటే చైతన్యంతో వాళ్ళకి దారి ఖర్చులు అంటారు. ఎవరికైనా కాదు, నేను వాళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో వాళ్ళ గమ్యాలకు వెళ్తున్నారో వాళ్ళకి ఆహారము ఇవన్నీ కూడా సమర్పిస్తుంటాను. దీన్ని కర్మకాండ అంటారు అన్నమాట. సో కర్మకాండ అంటే దీన్ని కూడా కర్మ అంటారు. సో ఇది కూడా సకామ కర్మకు వస్తుందండి. ఎందుకంటే దానికి ఒక ఫలం ఆపేక్షం, దానికి ఫలం అనేది ఫల ఆపేక్షతో చేస్తారు. మూడోది నిష్కామ కర్మయోగ. నిష్కామ కర్మయోగ తర్వాత జ్ఞానయోగ. మధ్యలో ఇంకొక అష్టాంగ యోగం కూడా ఉంది. తర్వాత అష్టాంగానికి వెళ్ళొచ్చు, లేకపోతే భక్తి యోగం డైరెక్ట్గా వెళ్తుంది. భక్తి యోగం. సో తర్వాత అయితే ఈ రకరకాల యోగాలకి రకరకాల గమ్యాలు ఉన్నాయన్నమాట. మీరు చూస్తే జ్ఞానయోగం అంటే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు, భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చిన కాంతికి ఆకర్షిత అవుతారు అన్నమాట. బ్రహ్మంలో కలిసిపోవాలని ఉంటారు వాళ్ళు. ఇది జ్ఞానయోగులో వాళ్ళు ఆపేక్షించేటువంటి వాళ్ళ అపేక్ష ఉంటుంది అన్నమాట. ఈ కాంతిలో మేము లీనం అయిపోవాలి అనేటువంటి అపేక్ష అన్నమాట. దాన్ని సూర్యరశ్మితో పోల్చారు. సూర్యుడికి 3 రకాలు ఉంటాయి కదా. సూర్యుడి గ్రహము, తర్వాత సూర్యగ్రహము, సూర్య భగవానుడు, ఇక మూడోది వచ్చేసి సూర్యకాంతి. సూర్యకాంతి ఇక్కడ కూడా వస్తుంది, మన రూమ్లో కూడా వస్తుంది. అంటే మనం సూర్యుడిలోకి వెళ్ళిపోలేదు కదా. సూర్యుడు వచ్చాడయ్యా, నువ్వు సూర్యుడితో కలిసేసావా? నేను ఇంకా కలవలేదు మనం. ఇక రెండవది ఏంటంటే సూర్యగ్రహంలోకి వెళ్ళడం. సూర్యగ్రహంలోకి వెళ్ళిన తర్వాత కూడా సూర్యుడిని కలవడానికి సూర్యగ్రహంలోకి వెళ్ళడానికి కూడా తేడా ఉంది. మనం సూర్య భగవాను కలవడం. సో ఈ 3 అంచెల్లో జ్ఞానయోగి సూర్యరశ్మిని చేరుకుంటాడు. అష్టాంగయోగి సూర్యగ్రహాన్ని చేరుకుంటాడు. మూడవవాడు భక్తి యోగి సూర్య భగవాను కలుస్తాడు. సూర్యగ్రహ ప్రవేశం ఉంది కాదని లోపలికి వెళ్ళేసి సూర్య భగవాన్ని కలుస్తాడు. అయితే అష్టాంగ యోగులు వాళ్ళు ఏం ఆశిస్తారంటే యోగ సిద్ధిని ఆశిస్తారు. యోగ సిద్ధి అంటే అణిమ, లఘిమ, ప్రాప్తి, ఇటువంటి యోగ సిద్ధులు ఉన్నాయి కదా, వాటిని ఆశిస్తారు వాళ్ళు. సో అణిమ అంటే చాలా చిన్నగా అయిపోవడం అనమాట. లఘిమ అంటే చాలా లైట్గా అయిపోవడం అనమాట. వాళ్ళు కొంతమంది మీరు లేవిటేషన్ అంటారు. వాళ్ళు భూమి నుంచి పైన కూర్చుంటారు కూడా, మీరు చూసుంటారు కొన్నిసార్లు. వీటన్ని సిద్ధులు అంటారు మన. ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి అయినా ఎటువంటి దాన్ని. సో వాళ్ళు యోగ సిద్ధిని ఆశిస్తారు మన ఈ యోగులు, అష్టాంగ యోగులు అనేవాళ్ళు. సో జ్ఞాన యోగులు ఏం చేస్తారంటే బోల్డ్ అంత జ్ఞానాన్ని, నీకంటే నేను గొప్ప, నాకు ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంది, నాకు ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంది, దాన్ని ఆశిస్తుంటారు. కర్మయోగులు కర్మఫలాన్ని, కీర్తి, సంపద, ఇటువంటి భౌతిక జగత్తు యొక్క విభూతులను ఆశిస్తుంటారు. సో ఇది బ్రీఫ్గా ఈ యొక్క స్లైడ్ అనమాట. తర్వాత ఈ పురోగతి ఎలా సాధిస్తారు? జంతు జీవనం నుంచి అంటే ఈ నియమం మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కర్మకాండ అంటే కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమని చేశాను? ఒక పద్ధతి ప్రకారం నాకు ఈ ఫలం కావాలని ఆ కార్యాన్ని చేయడం అనమాట. సకామ కర్మయోగం అంటే ఫలాన్ని ఆపేక్షిస్తూ, నిష్కామ కర్మయోగం అంటే వ్యక్తిగత ఫలాపేక్ష లేకుండా. సో అక్కడి నుంచి ఇది రెండవ పద్ధతి అనమాట. డైరెక్ట్గా నిష్కామ కర్మయోగం నుంచి కూడా మనం భక్తి యోగానికి వెళ్ళచ్చు. ఒక్కోసారి నిష్కామ కర్మయోగం నుంచి కూడా భక్తి యోగానికి వెళ్ళచ్చు. అయితే ఇది మూడు చెప్పాను. నిష్కామ కర్మయోగం నుంచి భక్తి యోగానికి వెళ్ళటం మనం ఆల్రెడీ మధ్యలో ఉన్నది చూసాం. ఇప్పుడు లేదంటే నిష్కామ కర్మయోగం నుంచి వాళ్ళు జ్ఞానయోగానికి వెళ్తారు. అంటే జ్ఞానయోగం అంటే కార్యాలయం చేయకుండా రకరకాల శాస్త్రాల గురించి చర్చలు చేస్తూ వాళ్ళు ఇలా చేస్తే అష్టాంగ యోగ అవుతారు. అంటే తర్వాత భక్తి యోగం. ఇది కూడా మరొక లాంగ్ స్టేర్స్ అనమాట. లాంగ్ స్టేర్స్, చాలా నిచ్చెలు ఉన్నాయి, ఇక్కడ చాలా మెట్లు ఉన్నాయి. సో ఈ మెట్లో నిష్కామ కర్మయోగం భక్తి యోగం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది చిన్న తక్కువ మెట్లు అనమాట. మీరు చూసుకుంటారు, తిరుమలకి వచ్చారనుకోండి, మీరు శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళాలంటే తక్కువ మెట్లో పైకి వెళ్ళిపోవచ్చు. అదే ఈ అలిపిరి మార్గాన్ని వెళ్ళాలనుకోండి, మీరు చాలా ఎక్కువ మెట్లు ఎక్కాలి. మరి త్వరిత ఎలివేటర్ ఎలాంటిదంటే మీరు బస్సు ఎక్కువ కూర్చున్నారు అనుకోండి, బస్సు ఎక్కువ కూర్చుంటే ఏమవుతుంది? సాధన భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి అంతే. శుద్ధ భక్తుల సాంగత్యంలో జంతు జీవనం నుంచి యోగ సిద్ధి అంటే భక్తుల సాంగత్యం డైరెక్ట్గా
కర్మకాండ చేయాల్సిన అవసరం లేదు, కర్మయోగం చేయాల్సిన అవసరం లేదు, జ్ఞానయోగం చూడాల్సిన అవసరం లేదు, అష్టాంగ యోగం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పై మెట్టు డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, మన కారు మనకు ఉందో లేదో బస్సు ఎక్కిస్తాం అనుకోండి, డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం, మన ప్రేమ భక్తికి వెళ్ళిపోతాం. ఇది ఎలివేటర్ లాంటిది అనమాట. మనం 100 అంతస్తుకి వెళ్ళాలనుకోండి, బటన్ నొక్కేసాం, మనం ఏం కదలం, అలా కూర్చున్నాం, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో భగవంతుడు ఈ యొక్క మార్గాల గురించి కూడా చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు కర్మకాండ నుంచి కర్మయోగం గురించి ఆల్రెడీ మనం చెప్పాం. అంటే జంతు జీవనం తర్వాత కర్మకాండ, నాకు ఇది కావాలని కావాలి, అక్కడి నుంచి భగవంతుడికి ఫలాన్ని అర్పించడం దగ్గరికి. సో ఇక్కడ దీని గురించి 10 నుంచి 16 శ్లోకాల్లో కృష్ణుడు వీటన్నిటి గురించి చెప్పారన్నమాట. ఏ వీటి గురించి? అక్షర, అర్జునుడు అడుగుతాడు, ఈ మొత్తం వస్తువులను అడుగుతాడు. సో అక్షరం అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి. బ్రహ్మ అంటే జ్ఞానం అనమాట, వేదాలు. ఇక్కడ బ్రహ్మ అంటే అది అర్థం అనమాట. సో బద్ధ జీవులు అంటే భూతాని అని, ఆహార ధాన్యాన్ని అన్నం అని, యజ్ఞార్థాత్ కర్మణోని యత్ర పర్జన్యాత్ యజ్ఞ సంభవ అన్నాద్ భవంతి భూతాని, దాని గురించి చెప్తాడు. ఈ చక్రం అనమాట. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సంభవ. ఈ చక్రం చెప్తాడు అనమాట భగవంతుడు. సో దాన్ని విస్తారంగా మనం ఇప్పుడు చూసే అవకాశం లేదు, అందుకని మనం 3వ పాఠానికి వెళ్తున్నాం, అనేది చాలా తక్కువ సమయం. సో మరి ఆదర్శప్రాయం, మరి అర్జునుడు ఇటువంటి త్యాగాన్ని వదిలేసి కర్మయోగం చేయాలి అంటే కింది మెట్టు మీదే నన్ను ఉండమంటున్నాడు కృష్ణుడు అని చెప్పేసి అనుకుంటున్నాడు కదా. అయితే కృష్ణుడు ఏం చేద్దాం అనుకున్నాడు, అర్జునుడిని ప్రేరణ ఇద్దాం అనుకున్నాడు. అందుకని 2 ఉదాహరణలు ఇస్తాడు. ఒకటి జనక మహారాజు, రెండవది తన సొంత ఉదాహరణ అనమాట. సో దీనికి ముందుకు వెళ్దాం. సో విద్యుత్ ధర్మాన్ని అనాసక్తితోటి నువ్వు చెయ్యి, కార్యాలు చేయి, దీన్ని మనం నిష్కామ కర్మయోగం అంటున్నాం. దానికి ఉదాహరణ ఇవ్వండి జనక మహారాజు. ఈ జనక మహారాజు గురించి చెప్తూ, ఆస్తితో జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హతి. సో ఈ జనక మహారాజు చాలా మంచి ఉదాహరణ. ఈ జనక మహారాజు ఏం చేస్తున్నాడు, శుద్ధ భక్తుడై ఉండి కూడా తన కార్యాలను తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. దానికి ఉదాహరణగా జనక మహారాజు చేస్తాడు. ఇన్ని కార్యాలు చేస్తూ శుద్ధ భక్తుడై ఉన్నాడు అంటే కర్మయోగాన్ని తను చేసేటువంటి నిర్దిష్ట కార్యాలని ఆయన వదిలిపెట్టలేదు అని చెప్పాడు. ఇది రెండవది వచ్చేసి తన సొంత ఉదాహరణ ఇస్తున్నాడు. ఏమని, నేను కనుక కార్యాలు చేయకుండా నాకు 3షు లోకేషు కించన నమే పాతార్థి కర్తవ్యం. నాకు ఈ 3 జగత్తుల్లో అంటే కింది జగత్తులో, మధ్య జగత్తులో, పై జగత్తులో ఎక్కడ నాకు ఎటువంటి కార్యాలు చేసే అవసరం లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం 3షు లోకేషు కించన భావావాప్తవ్యం వర్త ఏవైతే కర్మని. సో ఏమని చెప్తున్నా అంటే, నేను ఈ కార్యాలు కనుక చేయకపోతే మొత్తం ప్రజలంతా కూడా నన్నే అనుసరిస్తారు. వాళ్ళు కూడా ఏం కార్యాలు చేయరు, వాళ్ళలో కూడా శుద్ధీకరణ అనేది రాదు, ఫలాల పట్ల ఆసక్తి వాళ్ళు వదిలిపెట్టలేరు. సో ఈ విధంగా వాళ్ళు పతనం చెందుతారు. అందుకని నేను కూడా నా కార్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాను అని తన సొంత ఉదాహరణ కూడా ఇస్తాను. నా బుద్ధి వేదం జనయే జ్ఞానం కర్మ సంజ్ఞానం. ఎవరైతే పిచ్చి వాళ్ళు ఉంటారో వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు, ఈ విధంగా జ్ఞానం మంచిది, వాళ్ళు అంటే కర్మ ఫలాల నుంచి, ఈ భౌతిక జగత్తు నుంచి ఆసక్తిని కోల్పోకుండా వాళ్ళు ఏం చేస్తుంటారు, నేను ఈ జగత్తును వదిలేస్తానని చెప్పి రకరకాల మాటలు చెప్తుంటారు. సో నా బుద్ధి భేదం జనయే, ఈ 2 కూడా ఒకటే డెస్టినేషన్కి వెళ్తున్నాయి, గమ్యానికి వెళ్తున్నాయి తప్పనిసరిగా. కానీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ కార్యాలను ఎంచుకోవాలి అని కృష్ణుడు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రకృతి అనేది ఏం చేస్తుంది, మనం కనుక సరైనటువంటి వైరాగ్యం కనుక కలగలేదనుకోండి, ఇంకా పరిపక్వత చెందలేదనుకోండి, ఏం చేస్తాయి, ప్రకృతి క్రియమాణాన్ని, ఈ 3 గుణాలనేవి మన మీద తీవ్రంగా పనిచేసి మనల్ని ఆయా కార్యాల్లో నియుక్తం చేస్తాయి. అందుకని ప్రకృతి చాలా కష్టమైంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలు చాలా చాలా కష్టమైనవి. సో అహంకార విమూఢాత్మ కర్తాహం మన్యతే. ఓన్లీ అహంకారుడు ఒక్కడే అనుకుంటుంటాడు ఏమని, నేనే కార్యాలు చేస్తున్నాను. కానీ మన కార్యాలు అనేవి దేని ద్వారా చేపట్టినాయి, 3 గుణాల ద్వారా. మనలో ఇవి ఒక గష్ లాగా, గష్ అంటే ఒక ఎటువంటి అడ్డు కట్ట లేనటువంటి ఒక ప్రవాహం లాగా మన ద్వారా ఈ కార్యాలు చేయబడుతున్నాయి. సో మై కర్మాణి సర్మాణి సన్యాసి ఆధ్యాత్మ చేస్తాను. సో నా కోసం నువ్వు కార్యాలు దీన్ని నిష్కామ కర్మయోగం అంటారు. నన్ను అలాగే అనుసరించు అని చెప్పేసి కృష్ణ. సో దాని తర్వాత నువ్వు నా భగవద్ధామానికి వచ్చేస్తావు అని చెప్పి చెప్తున్నాను. మరి ఈ కార్యాలు చేయడానికి ఎందుకని ఈ కార్యాలు ఇలా చేయబడుతున్నా నా చేత అని ఎవరైనా అడిగితే, సో కృష్ణుడు ఏం చెప్తారంటే,
ఈ 4 వర్ణాశ్రమాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ స్వభావితం. సో ఈ 4 గుణాల గురించి కూడా చెప్పాను. స్వభావం అనుసారంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కార్యాలు తప్పనిసరిగా చేయాలని చెప్పేసి కృష్ణుడు చెప్తుంటాడు. ఇది 3వ పాఠం. వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ కార్యాలు తప్పనిసరిగా చేయాలి. దీంట్లో జ్ఞానయోగం కంటే వాళ్ళు ఆసక్తి కనుక ఈ భౌతిక జగత్తు నుంచి ఇంకా వదిలివేయబడకపోతే వాళ్ళు తప్పనిసరిగా అనుసరించాలని చెప్పి. ఇక 4వది వచ్చేసి ఇంకొక 4-5 నిమిషాలు మనం దీన్ని ముగిస్తాం. సో మరి నా చేత ఈ విధంగా కార్యాలు చేయబడుతున్నాయా? సో అప్పుడు అర్జునుడు అడుగుతాడు మన ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, శ్లోకం ఏంటంటే, యా 1 సెకండ్. అనిచ్చన్నపి వార్ష్ణేయ జాయతే వర్ణ అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. సో నేను కొన్ని కార్యాలు నాకు ఇష్టం లేకపోయినా చేస్తున్నానే, నా మీద ఎవరో బలాన్ని ఉపయోగించినట్టు నేను కార్యాల్లో నియుక్తం అవుతున్నాను. ఎందుకని ఈ విధంగా కార్యాల్లో నియుక్తం అవుతున్నాను? దీనికి ఉదాహరణ చూడండి. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను మొబైల్లో ఈ యొక్క సోషల్ మీడియాలో వీటిలో నేను సమయాన్ని వృధా చేయకూడదు అనుకున్నా. కానీ మేకులు పెట్టి కొట్టేసినట్టు మనం ఈ యొక్క డివైస్కి అతకేన ప్రయుక్తోయం పావం చరిత్రపడి అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివని చేయి పెట్టి అడుగుతున్నాను అనమాట. ఎవరు నన్ను బలంతో, అంటే ఒక గొర్రె మెడ మీద ఒక వై అనే ఆకారంలో ఉన్న కర్రని పెట్టి దాన్ని తోసినట్టుగా అతకేన ప్రయుక్తోయం పాపం చరిత్ర పురుష. ఎందుకు పాపం చేస్తుంటాడు? వద్దనుకున్నా కూడా పాపం చేస్తుంటాడు. ఏ విధంగా ఎందుకు చేస్తుంటాడు అనేటువంటి అర్జునుడు ప్రశ్న అంటాడు. దానికి సమాధానంగా కృష్ణుడు చాలా మంచి శ్లోక శృంఖల చెప్పాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. అర్జున తెలుసుకో, నీ యొక్క శత్రువు ఎవరు ఉన్నారు, నువ్వు దాన్ని జయించాల్సిన శత్రువు ఎవరు? నీ కామమే నీ శత్రువు. అది ఎక్కడి నుంచి వస్తుంది? రజోగుణం నుంచి వస్తుంది. సో ఇది 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాలకు ఉదాహరణ ఏం చేస్తారంటే, అగ్నిలో పొగొచ్చినట్టు, లేదంటే ఒక దర్పణం మీద మాలిన్యం ఉన్నట్టు, లేదంటే ఒక చిన్న శిశువుని గర్భం కప్పవేసినట్టు 3 స్థాయిల్లో నిన్ను ఈ కామం కప్పవేస్తుందని చెప్పాడు. దీనికి కారణం ఆవృతం జ్ఞానమేతైనా జ్ఞానినో నిత్యమైన ఈ కామమే. దీనికి కానీ ఎలా మండుతుందంటే, ఈ కామం అనేది కామరూపైన కౌంటే దుష్పూరైన అన్నది. దీన్ని మేము ఎప్పటికీ కూడా దాన్ని ఆర్పలేమన్నమాట. ఆ విధంగా మండుతూ ఉందన్నమాట ఈ యొక్క ఇచ్ఛ అనేది. ఇచ్ఛ అనేది ఎంత అయిందాక మంది. సో కామం యొక్క 3 స్థానాలు కూడా కృష్ణుడు చెప్తారన్నమాట. ఈ 3 స్థానాలు చాలా ఇంపార్టెంట్. మనకి వాటిని డిస్కస్ చేసే సమయం లేదు. సో దీనికి ఉదాహరణగా మనం అజామిల్ని చూడొచ్చు అనమాట. సో అందుకనే కృష్ణుడు ఏం చెప్తాడంటే, దీని కామాన్ని జయించే పద్ధతిని కూడా చెప్తాడు. జడ పదార్థం అనేది అంటే మన ఇంద్రియార్థ వస్తువులు అనేవి, అవి వాటికి ఎటువంటి ప్రాణం లేదన్నమాట. కానీ ఇంద్రియాలు ఎలా కనబడతాయి? వాటిలో కొంత చలనం ఉన్నట్టుగా ఉంటాయి కదా. ఇంద్రియాలు అనేవి జడ పదార్థానికి ఉన్నతంగా ఉంటాయి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరమన. మరి ఈ ఇంద్రియాలకి పైన ఎవరున్నారు? మన మనస్సు అనేది ఇంద్రియాలకి పైన ఉంది. మనసస్తు పరాబుద్ధే. ఈ మనస్సు కూడా, అంటే మనస్సుని కూడా పైన ఏముంది? బుద్ధి ఉంది. యో బుద్ధే పరతస్తు సహా. సో ఈ విధంగా అంచెలంచెలుగా ఒకళ్ళకి ఒకళ్ళు ఇన్ఛార్జ్ అనమాట. ఉదాహరణకి ఏమంటే, నా ఇంద్రియాలు ఇంద్రియ భోగ వస్తువుని కావాలనుకుంటుంది. నాలుగు ఏముంటుంది? రకరకాల రుచులు కోరుకుంటా ఉంటుంది. ఆ రుచి తినాలని, ఈ రుచి తినాలని, నాకు ఇవాళ అంత తినాలనిపిస్తుంది. సో దాన్ని మనస్సు అనేది ఇంద్రియాలు నిగ్రహం చేసి, ఇవాళ ఇంట్లో గెస్ట్ వస్తే నీకు కావాల్సింది వండుకొని తింటావా? అఫ్కోర్స్ మనసు అనేది ఇంద్రియాలకి పైన ఉంది. కానీ మనసుకు పైన కూడా, అంటే మనసు ఏంటంటే ఇచ్ఛ చేస్తుంది అన్నమాట. మనసు కూడా ఇంద్రియాలు వస్తువులు కావాలనుకుంటే మనసు ఇచ్ఛను వ్యక్తం చేస్తుంది. మరి ఆ ఇచ్ఛ కనుక తప్పుదైతే అప్పుడు బుద్ధి దాన్ని కంట్రోల్ చేయగలరు. ఉదాహరణకి మేము రాణిస్తుంటాం. విద్యార్థులు ఏం చేస్తుంటారంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది అనుకోండి, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది వాళ్ళు. ఎవరైతే బుద్ధిమంతుడు ఉంటాడో ఏం చేస్తాడు? వాళ్ళ మ్యాచ్ చూస్తే రేపు ఎగ్జామ్ ఫెయిల్ అవుతాను, అందుకని బుద్ధినోడు ఏం చేస్తాడు? వెళ్ళి చదువుకుంటాడు అనమాట.
లేనివాడు ఏం చేస్తాడు? మనసు వాడి బుద్ధి పనిచేయదనమాట. వాడు అంటే మనసు బుద్ధిని అందుకని అంటారనమాట. ఏమంటే నీకు పరీక్ష ఉంది. నువ్వు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తా ఉన్నావు. బుద్ధి ఉందారా ఏమన్నా నీకు? బుద్ధి ఉంటే కనుక మనసుని నిగ్రహించగలిగేవాడు. అందుకని బుద్ధి ఉందారా నీకు అని అడుగుతున్నాను. మనసుకు పైన బుద్ధి, ఆ బుద్ధికి పైన మనం ఉన్నాం అని చెప్పేసి కృష్ణుడు ఈ ఆన్సర్. దీని గురించి మనం చాలా విపులంగా మనం చర్చించవచ్చు. యాక్చువల్గా మన సమయం లేదు. సో ఏవం బుద్ధ్యే పరం బుద్ధ్వా సంసభ్యాత్మ మహాత్మన జై శత్రు మహాబాహో కామరూపం దురాసతం. సో ఈ విధంగా కృష్ణుడు ఏం చెప్తాడంటే ఈ కామాన్ని జయించటమే మన యొక్క లక్ష్యం అని చెప్పేసి కర్మయోగానికి అంతంలో చెప్తాడు. అయితే ఈ కర్మయోగాన్ని మళ్ళీ మనం 5వ అధ్యాయంలో చర్చిస్తాం ఇంకా విపులంగా. మీకు చాలా తక్కువ సమయంలో అంటే ఈ అధ్యాయాన్ని నేను మీకు చెప్పడం ప్రయత్నం చేశాను. మరి మళ్ళీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు కమెంట్స్ రూపంలో కూడా అడగచ్చు. మళ్ళీ మనం అధ్యాయాన్ని పూర్తిగా చూసిన రోజున దీన్ని చాలా విపులంగా మనం చర్చిస్తాం. హరే కృష్ణ. ప్రభుపాదికి జై. గౌరవ మనం హరి హరి.